కనిపిస్తుంది వీడియోలోని భీమన్నా ఈ భీమన్న స్థానంలోకి వచ్చి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావు. బతకాలని లేదా? నీ తుమ్ము తుడపడానికి వచ్చిన ఈ టైగర్ రాజా రాజా ఈ పేరు ఎక్కడో విన్నట్లుందా? ఎందుకు వచ్చావు? నేనా రాక్షసులు నిర్మించుకున్న స్థావరానికైనా రాజా నా రాజులా రాగలడు. నువ్వు ఆ జితేంద్ర గాడితో చేతులు కలిపి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చాలని చూస్తున్నారని తెలిసి ఆ ఆలోచనకి స్వస్తి చెప్పాలని చెప్పడానికే వచ్చా. రాజా ఈ భీమని ఎదుర్కొనే మగాడు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు. ఒకవేళ పుట్టినా వాడిని నేను బ్రతకనివ్వను. పుట్టాడు భయపడి వాడి బానిస, భయపడ్డవాడే ఈ టైగర్ రాజా. నా ఒంటి మీద చేయి వేయడానికి దమ్ముండాలి, కళ్ళ కసుకుంటే చూసుకుందాంరా. మిగిలిన వాడే ఈ ప్రపంచాన్ని జయించే మునగాడు. ఇప్పటికే నాకు సరైన జోడి దొరకవు. నీ గుండె ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను రా. నీ అభినందనలు అందుకోవడానికి కాదురా భీమన్నా నేను ఇక్కడికి వచ్చింది. ఈ స్థావరాన్ని నామరూపం లేకుండా చేయడానికి వచ్చా. ఈ రాజా ఎంటర్ అయితే వారు వన్ సైడ్ అయిపోతుంది. ఊరుకునే కొద్ది తెగ రెచ్చిపోతున్నావు. నువ్వు రెచ్చిపోతా నా మరణ మందిరంలో మృత్యువుగా మారుతావు. మర్యాదగా నా మాట విని నేను ఇచ్చే డబ్బు తీసుకొని వెళ్ళు. నాతో చేతులు కలుపు. నేను నా స్మగ్లింగ్ సామ్రాజ్యానికి యువరాజుని చేస్తాను. నీతో చేతులు కలిపే దేశద్రోహాన్ని కాదురా నేను. నీలా ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళ గుండెల్లో కొనుపాలు తెచ్చి ఆ రక్తంతో ఈ కుటుంబాలకి రక్తాపాతం చేయడానికి వచ్చిన టైగర్ రాజన్ రా నేను. నువ్వు రాజావైనా రాజువైనా నాకు అనవసరం. మర్యాదగా నా స్థావరాన్ని బయటికి ఎలా వెళ్ళాలో ఆలోచించుకో. నీకు 6 నిమిషం టైం ఇస్తున్నా. నా
అడ్డంగా నరుకుతారు. ఆ వార్త విని ఇక్కడ నేను పండగ చేసుకుంటా.